ఈరోజు పొదలు సీరియల్‌లో కథ విషయానికొస్తే మాధవత దగ్గరికి వచ్చేసి అడుగుతుంది ఎవరు మహాలక్ష్మి నీకు తనంటే ఇష్టం కదా! గాయత్రి అంటే ఇష్టం కదా! అంటే అవునమ్మా నాకు గాయత్రి అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా! తననైతే నేను మర్చిపోలేకపోతున్నాను. తనంటే నాకు చాలా ఇష్టము అనేది చెప్తాడు. ఇంతమంది ఉన్నాము ఏమి చేయలేమా అంటే లేదమ్మా ఇది 2 కుటుంబాలు కావాలి కదా! దీనికైతే మనం ఏమి చేయలేము అని చెప్పనంటాడు. అన్న తర్వాత ఇప్పుడు అయినా కూడా జరిగిన దాని గురించి ఇంత ఆలోచించనమ్మా నేను అని చెప్పానంటే ఇప్పుడైతే అయితే కూడా ఏమి చేయలేము పెద్ది అంటే లేదమ్మా దీనికి 2 కుటుంబాలు కావాల్సి వచ్చింది. దానికోసం మనం ఏం చేయలేము అని చెప్పేసి అనడం అయితే జరుగుతుందనమాట. అనేసరికి మీరు చాలా ప్రేమించారు కదా! అంటే అవును నాకు ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుంది. తనంటే నాకు చాలా ఇష్టము అని అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన తర్వాత అక్కడి నుంచి పోతా పోతా అమ్మ నువ్వు చేసిన కాఫీ అయితే చాలా బాగుంది. బాగా పెట్టడం నేర్చుకున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ దగ్గరికి మెకానిక్ దగ్గరికి ఈ అమ్మాయి వస్తుంది. శైలజ వస్తుందనమాట. శైలజ ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ రిపేర్ చేయించుకుంటా ఉంది కదా! ఇంకా అవ్వలేదా అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి లేదు 2 మినిట్స్ అని చెప్పేసరికి ఈ అమ్మాయి వస్తుంది. ఎవరు శైలజ వస్తుంది ఇక్కడికి. వచ్చేసరికి అరే ఏంది నువ్వు ఫోన్ తెచ్చేసావా నువ్వు ఇంత తొందరగా వచ్చేసావు ఫోన్ ఎక్కడే ఫోన్ తెచ్చేసావా అంటే లేదే వాడు ఫేస్ వచ్చేసి ముంగిసే ఫేస్ అయినా కూడా నన్ను మోసం చేశాడు వాడు. తిన్న బిల్లు కూడా నా చేత కట్టించాడు. 1200 నేను కట్టాల్సి వచ్చింది అని చెప్పేసి తనైతే అంటుంది. అవునా అంటే అవునే. అయినా వాడికి ఎట్ట తెలిసిందంటావు అని చెప్పేసి నాకు ఇట్లా తెలిసింది అని చెప్పేసి అక్కడి నుంచి లేస్తాడనమాట. లేచేసరికి ఇట్లా తెలిసిందా ఎవరు నువ్వు అంటున్నా ఎందుకు నీకేం పని ఇక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి ఇది నా గ్యారేజ్ నేనుంటే నీకెందుకు అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి నువ్వు స్పై చేసావు నువ్వు ఇట్లా స్పై ఎందుకు చేసావంటే స్పైలు నువ్వే చేస్తుండేది నేనైతే కాదు. నువ్వు డబ్బులు ఇచ్చేసి ఫోన్ తీసుకెళ్ళు అంతేగాని ఇట్లాంటిది నేను ఒప్పుకో నా దగ్గర నీ ఆటలతో నా దగ్గర సాగు అంటాడు. పోయేటప్పుడు ఇట్లా చూస్తూ ఉంటుంది. చూసినావు లేపో అని చెప్పేసి అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసి నువ్వేమన్నా బాలకృష్ణవు కాదే ఎందుకే అట్లా చూస్తూ ఉన్నావు అనేసరికి దాంతో వాళ్ళ ఫ్రెండ్తో కూడా అంటాడు ఇదిగో చూడు అమ్మాయి అన్నయ్య అంటాడు కదా ఇదిగో చూడు నువ్వు ఈ అమ్మాయితో ఎంతవరకు కట్ చేస్తే అంత మంచిది అని చెప్పేసి అని అంటాడు. పిల్ల అన్న అంటే ఏందున్నా అని అంటాడు. అక్కడైతే కొంచెం కామెడీ అనిపించింది. కామెడీ కూడా బాగుంది అనిపించింది. ఇంకా పోలీస్ దగ్గరికి చక్రి అయితే వస్తాడనమాట. పోలీస్ దగ్గరికి పోలీస్ వస్తాడు. వచ్చేసి పాట పాడుకుంటాడు. మా ఇంట్లోనే అందేనమ్మ పుణ్యం ఆ సాంగ్ ఉంది కదా సంక్రాంతి మూవీలో ఆ సాంగ్ పాడుతూ ఉండేసరికి ఏంటి అంత ఉత్సాహంగా ఉన్నావు అంటే మీరు మా కాపురాన్ని నిలబెట్టారు మీరు అని చెప్పేసి చక్రి చెప్తాడు. అంటే అది చెప్పింది నేను ఫోన్ చేశానని చెప్పింది అంటే మీరు ఫోన్ చేశారని చెప్పింది వార్నింగ్ ఇచ్చారు అని చెప్పననింది అని చెప్తే ఓ అని చెప్పిందా అంటే చెప్పింది సూపర్ సార్ మీరు మీ రుణం తీర్చుకోలేకపోతున్నాము అది ఎలా సార్ మీరు ఎంత హెల్ప్ చేశారు సార్ అనేసరికి ఒక లేచిపోయిన వాడు బాధ ఇంకొక లేచిపోయిన వాడికే తెలుస్తుందంటే ఏంటి మీరు కూడా ఎల్పీపీనా అని అడుగుతారు. ఎల్పీపీనా అంటే లేచిపోయిన పర్సన్ అని అర్థం. లేచిపోయి పెళ్లి చేసుకున్న పర్సన్ అని అర్థం అనమాట. ఎల్పీపీ అంటే ఏంటి అంటే ఎల్పీపీ అంటే అదే సార్ అని చెప్పేసి లేచిపోయి పెళ్లి చేసుకున్న పర్సనాలిటీ అని చెప్పేసి అన్నాను సార్ అని చెప్పేసి అనేసరికి అవును అని చెప్పేసి ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడనమాట. మీ అత్తని వరుసగా కలిపేస్తాడు. అప్పుడే మా వైఫ్కి నేనంటే చాలా ఇష్టము మీ ఇద్దరము లేచిపోయి ఇచ్చాము వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు అనేసరికి మీకేంటి సార్ మీరు బాగానే ఉన్నారు కదా అంటే నాకంటే బాగుంటుంది మీ అత్త అని చెప్పేసరికి అత్తనా అంటే అత్త అని చెప్పని అంటాడు. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు కూడా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నాము అని చెప్పేసి అంటాడు. అనేసరికి సార్ మీరు నాకు హెల్ప్ చేసినందుకు ఇదిగోండి సార్ ఒక చిన్న గిఫ్ట్ అంటే ఏంటి లంచమా అంటాడు పోలీసు. కాదు సార్ గిఫ్ట్ అని చెప్పేసి ఫోన్ అయితే ఇస్తాడు. ఎంత అంటే 10,000 సార్ అంటే మీ అత్తకి 10,000 రూపాయలు కాదు కానీ 25,000 రూపాయల ఫోన్ కావాలా ఎందుకంటే ఇప్పుడు రీల్స్ చేస్తూ ఉంది కదా రీల్స్ అనేసరికి 25 రూపాయలకి టెండర్ పెట్టడా అని చెప్పేసి అనుకుంటాడు చక్రి. సరే ఇక్కడి నుంచి ఎలా అయినా సరే జంప్ అయిపోవాలనేసరికి సరే ఇదిగో నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నాకు చెప్పు నేనైతే హెల్ప్ చేస్తాను అని చెప్పానంటాడు పోలీసు. సరే సార్ అంటాడు. అంటే ఇంకో ఫోన్ కొనిచ్చి ఇవ్వాల్సి వస్తుందేమో కదా సరే సార్ అని చెప్తాడు. అక్కడి నుంచి అయితే సార్ వెళ్ళిపోతుంటే ఇతని కారు ఎక్కపోతాడు పోలీసు. సార్ ఆ కార్ నాది సార్ అంటే
ఓ అవును కాదని చెప్పి వెళ్ళి బండి ఎక్కుతాడనమాట. ఆ విధంగా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాయర్ వచ్చేసి కేశవ దగ్గరికి వస్తాడు. ఏదో బండి రిపేర్ ఉందని చెప్పి ఏమేమి ఉంది అంటే అంత లిస్ట్ చెప్తాడు. అంత లిస్ట్ చెప్పేది సార్ అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని రిపేర్ ఎలా అవుతుంది సార్, కొంచెం టైం పడుతుంది, అయినా కూడా మీరు ఎంత పెద్ద లాయర్ సార్ ఈ సిటీలో, ఈ బండి అమ్మేసి వేరే కొత్త బండి కొనుక్కోవచ్చు కదంటే అది కాదు పాయింట్. ఇప్పుడు పాయింట్ నువ్వు ఎప్పుడు రిపేర్ చేసి ఇస్తావు అనేదే పాయింట్ అని చెప్పనేసరికి సార్ ఇస్తాను సార్, సాయంత్రం కల్లా ఇస్తాను అని చెప్పేసరికి ఆయన ఆలోచిస్తా అవును చక్రి మీ అన్నయ్యే కదా అంటే అవునంటే ఏమైంది సార్, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు మాధవ. ఇప్పుడు చెప్పు అది కాదు పాయింట్ అంటే అవును సార్ అని చెప్తే మీ అన్న మీ వదిన నా దగ్గరికి విడాకుల కోసం వచ్చారు. మీ అన్నకి ఇష్టం ఉంది కానీ మీ వదినకైతే అతనితో కాపురం చేయడానికి ఇష్టం ఉండేటట్లేదు. నేనైతే కౌన్సిలింగ్ అయితే ఇచ్చాను, వాళ్ళైతే విడాకులకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అయితే షాక్ అవుతాడు. షాక్ తర్వాత అవుతూ నా బండి నాకు తెచ్చి అని చెప్పేసి వివరం చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చక్రితో మాట్లాడడానికి వస్తాడు ఎవరు, కేశవ. ఏం చేసావు, 2 నెలలు అయింది కదా పెళ్ళయి, ఏం చేసావు, ఈ విడాకులు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి అడిగేసి చొక్కా పట్టుకుంటాడు. నువ్వే చేసి ఉంటావు, మన ఇంటికి మహాలక్ష్మి అంటే ఒక దేవత వచ్చింది, ఒక దేవత వచ్చినా కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేసావు. మనం ఆ దేవతని కాపాడుకోవాల్సింది పోయేసి మన ఇంటికి అంటే చాలాసార్లు దేవత అని మాట్లాడతారు. దేవతని మనం పూజించాల్సింది పోయి ఇలా చేస్తావా, నువ్వు అబద్ధాలు కోరివి కాబట్టే కదా ఇలా చేసావు అని చెప్పేసి చొక్కా పట్టుకునేసరికి అక్కడికి కామ్గా ఉంటారు తనెవరు మాధవ కామ్గా ఉంటారు. రా అని చెప్పి లాక్ రావడం అందరూ చూస్తారు. వాళ్ళ నాన్న ఉంటాడు, చిన్న ఉంటాడు, అందరూ అక్కడే ఉంటారు అన్నమాట ఫ్యామిలీ. పక్క వాళ్ళ నాన్న ఏం మాట్లాడు, పెద్ద తెరగా ఏంటమ్మా ఇది ఏం మాట్లాడు, అన్నీ వింటాడు, కామ్గా ఉంటాడు వాళ్ళ నాన్న. నువ్వు ఎందుకు మనం ఇట్లా చేసావు అని చెప్పి అడిగేసరికి తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి అంటాడు చక్రి. తర్వాత కాదు నాకు ఇప్పుడే తెలియాలి అని చెప్పేసి అని అంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసరికి ఎవరు చెప్పారంటే నాకు ఆ లాయర్ చెప్పారు, ఆ లాయర్ వచ్చేసి నా కస్టమరే అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత నిజమే కదా నేను చెప్తాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుందనమాట. నాకు ఇట్లాగా ఇష్టం లేదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. మీరు ఆగండి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టి ఉంటే తను ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి తను అయితే అంటాడనమాట. అన్నసరికి ఆ డైవర్స్ తీసుకోవాలనే ప్లాన్ అయితే నాదే అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. అక్కడ కన్నయ్య ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండేసరికి ఇక్కడ వచ్చేసి మాధవ కూడా ఏం మాట్లాడు. అంతే లోపల కేసు అడుగుతాడు. అన్న నీకేదో తెలుసు కదా, నీకు వాళ్ళు డైవర్స్ తీసుకోవాలని తెలుసు కదా, ఆ రోజు మన సూట్ కేసుతో బయటకు వెళ్ళారు, మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నారు అంటే వాళ్ళు వీడియో కాల్ తీసుకుంటున్నారు అని చెప్పి మీకు తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళ అన్ననే నిలదీస్తాడనమాట. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు అనమాట. ఏంది అంటే ఆ అమ్మాయి మీ అందరికీ తెలిసిపోయింది కదా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడం అయితే మనం రేపటి ఎపిసోడ్లో అయితే చూడొచ్చు. పుస్తకమంటే నేను పోతా అంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆధార్ కార్డు లేదని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ పుస్తకమంటే పోతానంటుంది. అంటే ఇదే పొదరిల్లు అంటే సీరియల్లో బాగుంది, నాకైతే నచ్చింది, అందుకే నేను రివ్యూ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.